మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బీజేపీ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించినట్లు తెలిపారు. రామగుండం నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చివరిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే అవినీతి రహిత పాలన అందిస్తారని సోమారపు తెలిపారు. ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కలిసిపోయాయని, ప్రజల్లో జోరుగా ప్రచారం సాగుతోందని, బీజేపీ నుండి బరిలో నిలిస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మీదకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అది గాడి తప్పింది. ఇక్కడ ఏదైతే ఈరోజు నేను నడిపిన పీరియడ్కి ఇప్పటికీ ఉన్న వాతావరణం నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు, పాత్రికేయులకు కూడా తెలుసు. సో మరొకసారి ఎందుకంటే నేను ఇది ఇంకొక టర్మ్ చేయలేను, నేను దిస్ మై లాస్ట్ టర్మ్. ఒక్కసారి మళ్ళీ ప్రజల కోరిక మేరకు ఈ రామగుండంను ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ తేవాలని, మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకుపోవాలని, ఏవైతే శాంక్షన్స్ అయినాయి కూడా ఏదైతే వర్క్ స్టార్ట్ కాకుంటున్నాయో వాటిని పూర్తి చేసి కొత్తగా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకొని మరి తప్పకుండా ఈ రామగుండాన్ని మరొకసారి అభివృద్ధి పథంలో తీసుకుపోయి ప్రజలు కోరిన విధంగా ప్రజలకే సేవ చేస్తూ చేయాలని చివరిసారిగా మరి ఈ 5 ఏళ్ళు తప్పకుండా మరి అందరూ నాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. ప్రెస్ మిత్రులను కూడా కోరుతున్నాను. నేను చేసే కార్యక్రమం బాగుంది, నా మీద నమ్మకం ఉంటే ప్రజలందరూ సహకరించాలి. మన పాత్రికేయ సోదరులు కూడా నాకు సహకరించాలని కోరుతూ